వాడు మా వేలు విడిచిన మేనమామ తోడళ్ళు తమ్ముడు కొడుక్కి లెక్కలు చూసని చెప్పిన మేస్టర్కి సాక్షాత్తు బావమరి అని వెళ్ళిపోతాడు. ఎంత దగ్గర చుట్టరేకమో. వాడు అసలు పిలవలేదు మన్నే, సిగ్గులేదా? పిలవని పెళ్ళికి ఎలా పెడతామండి? పిలిస్తేనే మనకి వీలైతే పెడతాం, లేకపోతే లేదా. వాడు గొప్పవాళ్ళు, అసలు మనం పిలవడమే గొప్ప అని ఈ ఇన్విటేషన్ కూడా ఫేస్బుక్లో పెట్టేస్తాం మనం. ముఖ్యంగా తోడుకోళ్ళు, ఆడపడుచు, మేనకోళ్ళు, మేనళ్ళు, తోడోళ్ళు అందరూ చూడు కుళ్ళిపోవాలి మనకు. అది ఇక్కడ, ఎందుకంటే మన బుద్ధి కుళ్ళిపోయింది. ఇక్కడ నన్ను చాలా గొప్పవాళ్ళు పిలుస్తారు. గొప్పవాళ్ళు పేదవాళ్ళు కాదమ్మా, మన బంధువులైతే ఎంత పేదవాళ్ళు పిలిచినా వెళ్ళాలి. మన బంధువులు వాళ్ళు, మన బంధువులు వాళ్ళు ఆ పెళ్ళికి చాలా అప్పు చేసి ఉండొచ్చు, భోజనాలు కూడా పెట్టలేని స్థితిలో ఉండొచ్చు. మనం వెడితే సంతోషిస్తారు. భోజనాలు కూడా ఉండం మన. పోన్లే అమ్మ, మేము ఇలా ఉన్నా, నువ్వు వచ్చావు చాలే అంటారా? ఎంత వాసరా అండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పేదరికంలో ఉన్నప్పుడు అందులో బతికి చెడిన వాళ్ళు ఉంటారు. కొందరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు, ఏదో కారణాల వల్ల నష్టపోతారు. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళలేదనుకోండి ఎంత బాధపడతారు.